అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యాశాఖ శాఖాధికారి శ్రీ కె రామకృష్ణరావు గారిచే జిల్లా స్థాయి క్రికెట్ వాలీబాల్ క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేయడం జరిగింది. క్రికెట్ విభాగంలో పాడేరు డివిజన్ విన్నర్ కాగా రంపచోడవరం డివిజన్ రన్నర్గా గెలుపొందడం జరిగింది. మహిళల త్రోబాల్ పోటీలలో రంపచోడవరం విన్నర్ కాగా పాడేరు డివిజన్ రన్నర్స్గా నిలిచారు అని ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్రీ పాంగి సూరిబాబు తెలియజేశారు. జిల్లా టీంలు మంచి ప్రతిభావంతులను ఎంపిక చేసి వారందరికీ రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడా పోటీలకు పంపించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గారి మాట్లాడుతూ గెలుపు ఓటములు సహజమని, అధైర్యపడవద్దని, ఏదేమైనా మంచిగా రాణించి మన అల్లూరి సీతారామరాజు జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకుని రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి శ్రీ కొండబాబు గారు, పీఈటీ అసోసియేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ భూపతిరాజు గారు, సత్యవతి రాజులమ్మ తదితరులు పాల్గొన్నారు. గత కొద్ది కాలంగా జరుగుతుంది ఈ ఆటల పోటీలు అనేవి. ప్రభుత్వం వారు ఉపాధ్యాయులందరికీ అంటే పాఠాలు చెప్పడమే కాదు, క్రీడల్లో కూడా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మండల స్థాయిలోని, అదేవిధంగా జోనల్ స్థాయిలోని, అదేవిధంగా జిల్లా స్థాయిలోని ఈ పోటీలు నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి నేను కొద్ది రోజులు జాయిన్ అయినప్పటికీ కూడా మీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ వారు, మరి అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నారు. సార్ ఇలా చేస్తున్నాము, ఎలాగంటే చాలా చక్కని ప్రణాళికతోటి చేసుకొచ్చి, అలాగే గర్ల్స్కి అయితే అదే ఉమెన్ టీచర్స్కి అయితే మనకి త్రోబాల్ త్రోబాల్, అదే మన జెంట్స్ టీచర్స్కి అయితే మనందరికీ కూడా క్రికెట్. ఎందుకంటే క్రికెట్ అయితే మీకు అందరికీ చాలా ఇష్టమైన ఆట, అందుకనే పార్టిసిపేట్ చేస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వం పెట్టినట్టుంది. మరి అదేవిధంగా ఇప్పుడు చెప్పారు మన టీడీపీ యూత్ లీడర్స్ కూడాను, ఈ ఏదైతే ఈ పాడేరుకి ఏజెన్సీలో కూడా మరి వైజాగ్తో సరిపోల్చే విధంగా ఈ క్రికెట్ గ్రౌండ్ అనేది అభివృద్ధి చేయడానికి, డెవలప్ చేయడానికి శ్రమిస్తూ ఉన్నారు. మరి వారికి కూడా నా యొక్క కంగ్రాచులేషన్స్. మరి టీచర్స్కి ముఖ్యంగా ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే, మనం పిల్లల్లో ఈ ఆటల పట్ల కూడా ఈ ఆసక్తిని అనేది పెంపొందించాలి. అందుకనే మన టీచర్స్ ఎప్పుడు లెసన్స్ చెప్పడం ఒకలే కాదు, పీఈటీ మన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అయితే దే ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద స్కూల్. ఎందుకంటే వాళ్ళు డిసిప్లైను, ఒక స్కూల్ డిసిప్లైన్గా ఉంది అంటే అక్కడ ఉన్న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనే వాళ్ళు మనం కలవాలనే ఉద్దేశంతో ఈ గేమ్స్ ప్రత్యేకించి ఇది పెట్టింది గవర్నమెంట్. మరి వాళ్ళు ఎంతో శ్రమించి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతంగా నిర్వహించారు. మరొక మాట ఏంటంటే, ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళినప్పటికీ కూడా టీంకి మన స్టేట్ నెక్స్ట్ జోనల్ సార్ స్టేట్ లెవెల్కి వెళ్తే మన అల్లూరి సీతారామరాజుకి మాత్రం డిస్ట్రిక్ట్కి ఒక ప్రైజ్ అనేది మాత్రం తీసుకురావాలి. అదే ప్రైజ్ చేయవలసింది. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ ఆడినప్పుడు ఎవరు గెలిచినా దాన్ని సీరియస్గా తీసుకోకండి. ఎందుకంటే మనకి స్పిరిట్ ఆఫ్ కాంపిటీషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టీచర్స్ వి టెల్ దట్ వర్డ్స్. మనం టీచర్లుగా ఏం చెప్తామంటే, జనరల్గా ఆటల్లోని గెలిచినా ఓడిపోయినా దాన్ని ఈక్వలెంట్గా తీసుకోగలమే స్పిరిట్ ఆఫ్ కాంపిటీషన్. కాబట్టి దాన్ని ఆ విధంగా తీసుకోండి, ఆటలు ఆడండి, పిల్లల్లో కూడా ఆసక్తిని పెంపొందించండి, ఒక ప్రైజ్ మాత్రం తీసుకురండి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి. అందరికీ ధన్యవాదాలండి. పాడేరు డివిజన్ మున్సిపల్ కెప్టెన్ మరి విజయ గారు. ఓకే సార్.